కూటమి ప్రభుత్వం పనితీరుపై మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దర్శిట్ రాజా అసహనం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలైతే ఎలక్షన్ వస్తే బటన్ నొక్కేందుకు సిద్ధంగా ఉన్నారు, మీకు అర్థమవుతుందా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దర్శిట్ రాజా అసహనంతో కూడిన సెటైర్లు వేశారని చెప్పుకోవచ్చు. చామవరానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతరం దర్శిట్ రాజా మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో పరిస్థితి, కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రం ఏ విధంగా వెనక్కి వెళ్తుంది, ప్రజల దగ్గర డబ్బులు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయాన్ని మాజీ మంత్రి దర్శిట్ రాజా మీడియా ముఖంగా వివరించారు. 2 సంవత్సరాల పరిపాలన సూపర్ హిట్ అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఈ 2 సంవత్సరాల్లో మీరు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలకు. మరి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ సూపర్ 6 హామీలతో మీరు వెన్నుపోటు పొడిచారు, దగా చేశారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. మరి ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమమా ఏమంటారైనా, సంక్షేమమా ఏదో అంటారైనా, జగన్ గారి కన్నా రెట్టింపు ఇస్తానని చెప్పేసి గత 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా అంటే బొక్కాయింపు, అసత్యాలు. మరి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ 2 సంవత్సరాలు మీరు చేసింది న్యాయం ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు మీరు ఈ 2 సంవత్సరాల్లో ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అన్యాయం చేశారని. మరి అవన్నీ కప్పిపుచ్చడానికి మా మీద అసత్య ప్రచారాలు లేకపోతే వ్యక్తిగత దోషంలో మాట్లాడుతున్నది వాస్తవం కాదా? ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా సరే ఆయన పరిపాలన చేసింది 3 సంవత్సరాలు. మీరు చేసిన గతంలో మీరు చేసిన విధ్వంసానికి రిపేర్ చేస్తూ, ఈ రాష్ట్రాన్ని రిపేర్ చేస్తూ ఒక్కొక్క మెట్టు ఒక్క ఇటుకు పేర్చుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదా? లేకపోతే సూపర్ 6 సూపర్ హిట్ చేశాను అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ గ్రామాల్లో మీరు వెళ్ళిన గ్రామంలో మరి మా ప్రభుత్వ హయాంలో ఒక సచివాలయం కానీ, బ్రహ్మాండమైన సచివాలయం కానీ, ఒక ఆర్బీకే సెంటర్ కానీ, ఒక హెల్త్ సెంటర్ కానీ ఒక్కసారి మీ స్టేజ్ దిగి వెళ్తే అక్కడ కనపడతాయి. లేకపోతే ఒక స్కూల్ కానీ కనపడుతుంది. మా హయాంలో మేము కట్టిన స్కూల్ కానీ కనపడుతుంది. అవన్నీ విధ్వంసం చేయలేదా మీరు ఈ 2 సంవత్సరాల్లో? ఆ స్కూల్ కానీ, ఆ సచివాలయం కానీ, ఆ ఆర్బీకే కానీ మీరు విధ్వంసం చేయలేదా? ప్రతి సచివాలయంలోనే కనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లోనే కనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్లోనే కనిపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు మీ 2 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో విముక్తి కోరుకుంటున్నారు. మీ ఎదురుగా ఉన్న మహిళలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. కనీసం నేను అద్భుతం చేశానని తప్పట్లు కొట్టండి మీరు బతిమాలుతున్నారు. మీకు భోజనాలు పెట్టాను తప్పట్లు కొట్టండి, నేను అద్భుతం చేశాను తప్పట్లు కొట్టానంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. చలో అని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు. మీ మీటింగ్కి వచ్చిన వాళ్ళే శాంపిల్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం, మీ ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడం కోసం మమ్మల్ని వ్యక్తిగత దోషంలో మా కుటుంబ సభ్యుల మీద మాట్లాడడం, లేకపోతే వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారి తాతయ్య గారి గురించి మాట్లాడడం, తండ్రి గురించి మాట్లాడడం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. లేకపోతే ఈ రాష్ట్రంలో పెత్తందారుల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మీరు ముందు సమాధానం చెప్పవలసింది ఈ రాష్ట్ర ప్రజలకి, మీ ఎదురుగా కూర్చున్న అక్క చెల్లెమ్మలందరికీ ముందు ఫస్ట్ 10 నిమిషాల్లోనే మీరు చెప్పవలసింది తల్లికి వందనం మీరు పూర్తిగా ఇచ్చారా లేదా? ఆడబిడ్డ నిధి 1500 మీకు 1500 మీకు 1500 మాట అది ఇచ్చారా లేదా? అవి చెప్తూ మీరు కొనసాగించుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మీ ఎదుర్కొంటూ ఉన్న ఆడబిడ్డలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ మీ మాటలు విన్ను. వాటి గురించి మీరు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు వింటారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా నిరుత్సాహం వచ్చేసింది. ఎందుకంటే వీడు చేసేది ఏం లేదురా అని చెప్పేసి నిరుత్సాహం వచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా. జగన్ గారు చేసిన అప్పు ఎంత ఉంది ఆన్ డేటా, సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా, కాగ్ డేటా, సిఏజీ డేటా, వీటిలో జగన్ గారు చేసిన అప్పు ఎంత ఉంది? 3,40,000 కోట్ల రూపాయల అప్పు. మీరు పదే 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్తే ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో సహా ఉంది. 1,40,000 కోట్ల అప్పు 5 సంవత్సరాల్లో 3,40,000 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2,72,000 కోట్లు డీబీటీ రూపంలో ఈ రాష్ట్ర ప్రజలకి పంచిపెట్టారు. 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పెన్షన్ల గురించి మీరు ఎక్కువగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నేను. 66,34,372 మందికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇచ్చేవారు. మరి మీరు వచ్చిన తర్వాత
60,11,293 మందికి మీరు పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళ విషయంలో ఈ తుని నియోజకవర్గంలో ప్రతి అభాగ్యుడికి ఎవ్వరు సాయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక హిస్టరీ పుస్తకం పేజీ వెనక్కి తిరిగి చూస్తే నా సాయం ఉంటుంది. కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ పగులుతుంది, పనులు మొదలవుతాయి. ఆ స్టీల్ ప్లాంట్కి కొబ్బరికాయ కొట్టి 1,00,000 ఉద్యోగాలు అంటారు. నేను మరీ చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మరి లోకల్గా ఉన్న వాళ్ళకి ఎన్ని ఇస్తారు? అందులో స్థానికులకి అంటే తుని పైకరపేటలో నిరుద్యోగులకి ఎన్ని ఇస్తారు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? లేకపోతే జిందాలో సొంత స్టేట్ నుంచి ఎంతమందిని తెచ్చుకుంటారు? మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మీటింగ్ చూస్తే, తునిలో జరిగిన మీటింగ్ మీరు చూస్తే మీకు వీడ్కోల్ బటన్ నొక్కడానికి ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మంచి పార్టీ ఎలా అవుద్ది? గొడ్ల పార్టీ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం. వీళ్ళని చీల్చి చెండాడతాం. అలాగని ప్రజల సహాయంతో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సహాయంతో, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సహాయంతో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల సహాయంతో చీల్చి చెండాడతామని భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ కూటమి ప్రభుత్వానికి. దానికే మమ్మల్ని గొడ్ల పార్టీ, లేకపోతే మాది మంచి పార్టీ అంటారు వాళ్ళు. మేమంటే భయం కాబట్టే మేము మంచి మనుషుల్లాగా వాళ్ళకి కనిపించాం.